వెల్కమ్ టు టీ5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వినాయకుడి పూజ కోసం పూజారిని బైక్పై ఎత్తుకెళ్లిన యువకులు. విశాఖపట్నంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రారంభమైన జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం. వరద ముంపు ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించిన రేవంత్ రెడ్డి. రియల్ హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు. తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో భూపాలపల్లి, పర్కాల, మొరంచెర్ల, ఎంఎస్యు, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ, లింగాల రేగొండ సర్వీస్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బస్సులో భూపాలపల్లి బస్టాండ్ నుండి మొరంచపల్లి, ఎంఎస్ఎం, కొత్తపల్లి, వెడతల, గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ వరకు సాధారణ పౌరుల ప్రయాణికులతో కలిసి ప్రయాణం చేశారు. ఎంఎస్ఎం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లంగొండ సమ్మక్కతో బస్సులో ప్రయాణం చేస్తూ సరదాగా ముచ్చటించారు. వడతల గ్రామానికి బస్సులో చేరుకోగా మహిళలు, గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. బస్ వద్ద గ్రామస్తులు కొబ్బరికాయలు కొట్టారు. గోపాలపురం, కాకర్లపల్లి, కొడవటంచ గ్రామాల్లో కూడా గ్రామస్తులు ఎమ్మెల్యేకు శాల్వాలు కప్పారు. కాకర్లపల్లిలో వినాయక స్వామి మండపం వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని టెంకాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయాణం అనంతరం ఎమ్మెల్యే కొడవటంచలో మీడియాతో మాట్లాడారు. జై కాంగ్రెస్. ఎన్ని సంవత్సరాల బండి నడపబట్టి? వస్తారా? ముఖ్యమంత్రి గారు వీరిద్దరు కలిసి పెట్టిండ్రు. నెలల తర్వాత ఉన్నదని చెప్పి ఎకరం లెక్క కాదులే.
స్కూల్లోనా? అమ్మే జీతం ఇచ్చేది చిట్యాల మండలంలో ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిసి వారిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. పరకాల వాస్తవ్యులు మాదార మండల పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ డిసిసిబి మాజీ డైరెక్టర్ పూజారి సాంబయ్య మరణించగా నేడు వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. భారీ వర్షాలు వరదల వలన ఇబ్బందులు పడుతున్న ప్రాంత ప్రజలను పరామర్శించేందుకు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నియోజకవర్గం గాంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి ఎగువ మానేరు వరద నీరు ఉధృతిని పరిశీలించిన కేటీఆర్. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. రియల్
హీరో బండి సంజయ్ నర్మల గ్రామస్తుల ప్రాణాలను కాపాడంటూ కొనియాడుతున్న ప్రజలు వరదలో చిక్కుకున్నారని తెలిసిన వెంటనే యుద్ధ ప్రాతిపాదికన రక్షణ శాఖ మంత్రితో మాట్లాడిన బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ నర్మల వరదలో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడిన 2 ఆర్మీ చాపర్లు మరో 2 హెలికాప్టర్లను సిరిసిల్ల జిల్లా కేంద్రానికి పంపిన అధికారులు ముంపు బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేసిన కేంద్ర మంత్రి నిరంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు ఈ కలెక్టర్ గారు ఎస్పీ గారు నిజంగా వీళ్ళు గ్రేట్ ఆఫీసర్స్. వాళ్ళు ఏ పార్టీ సంబంధం రాజకీయ నాయకులు కాదు వాళ్ళు, కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక గొప్ప కార్యంలో సక్సెస్ అయినప్పుడు వాళ్ళకి చూడాల్సిన బాధ్యత అందరినీ ఉంటుంది. కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళిద్దరు కూడా వ్యక్తిని కాపాడు ఇటు ఈ జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కష్టపడి పనిచేయడం నిజంగా చాలా గ్రేట్. వీళ్ళిద్దరు కూడా అందరు ప్రజల తరఫున మీ ఇద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. ఇది చాలా గ్రేట్ ఆఫీసర్స్. ఈ పొగుడుతున్నా అని చెప్పి వాళ్ళు ఏదో వాళ్ళు ఈ బీజేపీ కాదు, నా బీఆర్ఎస్ కాదు, నా కాంగ్రెస్ వాళ్ళ అధికారులు సేవ చేసినారు. వాళ్ళని ప్రోత్సహించాలి. ఎవరు సేవ అయితే కింది సిబ్బంది కూడా, వాళ్ళతో పాటు సిబ్బంది కూడా కానిస్టేబుల్స్ కానీ హోంగార్డ్స్ కానీ వీళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా కష్టపడి పనిచేసి వాళ్ళిద్దరు కూడా హెచ్చారు. వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమెదురలేదు. అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిజంగా చేయడం. बोट लाते हैं, वो भी लाते हैं, तो गए वहाँ लॉन्च किया और एक गया రాత్రి సార్ 2-3 నిమిషాల్లో రెస్క్యూ చేసి ये सबको भी अभी तक ऊपर अमरा में वो मैं वही गाँव क्या जा रहा हूँ कुछ ऐसा नहीं. సార్ మీరు కూడా తప్పుతారు సరే अर्टिगा बह गया सर. तो उसमें रोड हेड से कम से कम 1.5 फुट अंदर बह गया. हम लोग गए 2 फुट गया तो वहाँ से उसको आदमी निकाला. अर्टिगा को नहीं निकाल पाए. साढ़े 12 को रेस्क्यू करना భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో ఏర్పడిన పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. గత 2 రోజులుగా ప్రభుత్వ అధికార యంత్రాంగం వరదల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. ప్రాణ నష్టం జరగకుండా ప్రతి నిమిషం ప్రభుత్వ అధికారం యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్ల జిల్లా నర్మల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన రైతులు వరదల కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వారి రక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హాకింపేటలోని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ల సాయంతో ఆ రైతులను సురక్షితంగా రక్షించారు. ఐదుగురు
చాలా పోతుందేనే అంత దూరం కూర్చోండి. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు ఉంది రేవంత్ రెడ్డి వ్యవహారం. భారీ వర్షాల వల్ల కామారెడ్డి పట్టణానికి రోడ్డు మార్గం లేకుండా అయింది. మరో 4 రోజులు వరుసగా వర్షాలు పడతాయని హెచ్చరికలు వస్తుంటే రేవంత్ రెడ్డి ఒలింపిక్స్ గురించి, మూసీ సుందరీకరణ గురించి సమావేశాలు పెట్టడం హాస్యాస్పదమని కేటీఆర్ అన్నారు. బీబీపేట మీదుగా కామారెడ్డి పట్టణానికి చేరుకుందాం. ఆ పట్టణంలో కూడా మరి చాలా కాలనీలు జలమయమైనాయి. చాలా ఇండ్లలోకి మొదటి అంతస్తు పైకి కూడా నీళ్ళు వచ్చినాయని చెప్పి శ్రీగాధం మీద నుంచి పోదామని అనుకుంటే ఇక్కడ కూడా దోమకొండ చెరువు తెగిపోయి ఈ రాకపోకలు ఇటువైపు నుంచి కూడా మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. అంటే దాదాపుగా ఇవాళ కామారెడ్డి పట్టణానికి ఆకాశ మార్గం ద్వారా తప్ప రోడ్డు మార్గం ద్వారా పోయే పరిస్థితి ఈరోజు ఈ నిమిషానికి లేదు. అంత ఉధృతంగా ఒకవైపు పలంచవాగు, మరొకవైపు కుడలివాగు, ఇంకోవైపు మానేరు, మొత్తంగా చాలా పెద్ద ఎత్తున ఈ వరదల విపత్తు ఇవాళ రాష్ట్రానికి వచ్చింది. ఇంకా రాబోయే 4 రోజుల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే, ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం. ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన. పరిస్థితి ఎట్లా ఉంది అంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట. అట్లా రాష్ట్రం వరదల్లో ఉంటే మూసీ సుందరీకరణ ముఖ్యమా, లేకపోతే రాష్ట్రానికి ఒలింపిక్స్ అనే డిస్కషన్ ముఖ్యమా, లేకపోతే ప్రస్తుతం పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, ప్రాణ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది విపత్తుల్లో ఉన్నారు, ఇది చూసుడు ముఖ్యమా? గతంలో హన్మకొండలోని చైతన్యపురి అయిన స్వస్థలం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇళ్లపై ఏకకాలంలో ఏసీబీ బృందాల దాడులు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ దాడులు మొదలు కాగా కిలావరంగల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలోని సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని సిబ్బందిని విచారించడంతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావుపై ఏసీబీ దాడులు నిర్వహించడం రెవెన్యూ శాఖలో కలకలం రేపుతోంది. కిలావరంగల్ తహసీల్దార్గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు గతంలో హసన్పర్తి, కాజిపేట తహసీల్దార్గా పనిచేశారు. ఏసీబీ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే ఓకే రైట్ ఓకే పద. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకరణ మీద, ఆటల పోటీల మీద రివ్యూలు చేస్తున్నాడు. రోమ్ తగలబడుతుంటే ఫిడ్లే వాయించినట్లు ఉంది రేవంత్ రెడ్డి తీరు. నిన్న ఒక మంత్రి హెలికాప్టర్ అత్యవసర పరిస్థితుల్లోనే వాడాలని అంటున్నాడు. వాళ్ళేమో పెళ్లికి బీహార్లో రాజకీయాలకు వాడుతారు. వరదలో చిక్కుకొని 2 యువకులు మృతి చెందారు. ఇది ప్రభుత్వ వైఫల్యమే. వారు కొన్ని గంటల పాటు కరెంటు పోల్కు పట్టుకొని తమను రక్షించాలని వేడుకున్నారు. సహాయం కోసం ఎదురు చూశారు. జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదు. మధ్యాహ్నం కరెంటు పోల్ కూడా కొట్టుకుపోయి ఆ 2 యువకులు చనిపోయారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పాఠశాల లీక్ అయితా ఉంది, మీ పిల్లల్ని తీసుకుపోండి అని ప్రిన్సిపల్ ఫోన్ చేస్తే పిల్లల్ని మెదక్కు పోయి తీసుకొచ్చుకుందామని బయలుదేరి మరి ఆటోలో నడుపుతున్నటువంటి యాదగౌడు, ఆటోలో కూర్చున్న సత్యనారాయణ, ఇద్దరు కూడా ఈ వరదలో ఆటో కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది.
ఆ ఇద్దరు దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయని 4-5 గంటలు ఎదురు చూశారు. కరెంటు పోల్ మీద నుంచి ఫోన్లు కూడా చేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం ఎవరు స్పందించలేదు. మధ్యాహ్నం 2 తర్వాత కరెంటు పోల్ కూడా వరద ఉధృతికి పడిపోయి ఆ వరదలో కొట్టుకొని ఆ ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం. నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు, హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట. మీరు మాత్రం పెళ్లిలకు వాడండి, బీహార్లో రాజకీయాల కోసం వాడండి, మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి. ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి. ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి. అంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోలేదు. నిజాం సాగర్లో ఈ వరద ఉధృతిని చూసి గేట్లెత్తి ముందుగానే నిజాం సాగర్ను ఖాళీ చేసి ఉంటే బ్యాక్ వాటర్లో ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. అటు ఇంజనీరింగ్ లోపం ఉంది, ప్రభుత్వ వైఫల్యం ఉంది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు. ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది. ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి, తాగడానికి నీళ్లు లేవు. హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7-8 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది. వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి. ప్రజలకు త్రాగునీరు అందించండి, ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి, హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి. ఎందుకంటే బాగా తడిచి ఉన్నది, ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది. ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు కానీ తెగేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఏదైతే పంట నష్టం జరిగిందో ఒక్కొక్క రైతుకు ఎకరానికి 25,000 రూపాయల సహాయం అందించాలని కోరుతున్నాం. చనిపోయిన ఆ 2 కుటుంబాలకు కూడా ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నాం. ఇక్కడే పక్కనే దూప్ సింగ్ తండా ప్రజలు తండాను వదిలిపెట్టి గుట్ట మీద ఉన్నారు. రాత్రంతా కూడా గుట్ట మీదనే ఉన్నారు. వాళ్ళకి మంచినీళ్లు లేవు. ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు కార్యక్రమంలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య జనగామ జిల్లా లింగాలగనపురం మండలం బండ్లగూడెం, గుమ్మడివెల్లి, కొత్తపల్లి, వనపర్తి, నేలపోగుల, నానబూపేట, వడిచెర్ల గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాటికొండ రాజయ్య మాట్లాడారు. స్కూల్ వాళ్ళు ఈరోజు చిన్న చిన్న జై తెలంగాణ. కవిత ఇల్లు ఇది రైతులు అన్ని రకాల ఆదుకోవడం కోసం రైతుకు ఏ రకంగా పెట్టుబడి పెట్టి నష్టపోతుందో ఆ పెట్టుబడి కూడా ఏ రకంగా పెళ్లి చేసి కట్టం ఇచ్చి నష్టపోతుందో దానికి వేడిలకు చన్నీళ్ళ లెక్క, అదే విధంగా చదువుకునే పిల్లలకు ప్రైవేట్ స్కూళ్ళకు ఫీజులు కట్టి నష్టపోతుందో రైతు, అది లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎవరైతే గుడంబ తాగి కుటుంబాలు నష్టపోతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టే గుడంబ తయారీ తర్వాత పంపిణీ లేకుండా చేసే కార్యక్రమం ఆ రకంగా రైతును ఆదుకోవడానికి చేసింది. సంబంధించిన థర్డ్ పేజ్ లో 6th ప్యాకేజ్ లో సర్టిఫికేట్ ద్వారా మనకు రామప్ప దగ్గర నుంచి టన్నల్ ద్వారా నీళ్ళు వచ్చి సిద్ధంగా ఉన్నాయి. 3 పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయి, మోటార్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. 3 మోటార్లు, ఒక్కొక్క మోటారు 30,000 మెగావాట్లకు సంబంధించిన సామర్థ్యం గల మోటార్లు 3. 6 పైపుల ద్వారా ఆ నీళ్లు మొత్తం కూడా ధర్మస్థానం పోయాలి. మొత్తం దేవాలయంలో 60% నీళ్లు మనకు ఆ థర్డ్ ఫేజ్ 6th ప్యాకేజ్ ద్వారానే వస్తాయి. ఆగ మేఘాల మీద హెలికాప్టర్ తీసుకొని అసెంబ్లీ జరుగుతా ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హైవే తగుదనం అని చెప్పేసి మోటార్ల దగ్గరికి వస్తే ఆ మోటార్లు మునాయించి మోటార్లు ఆని కాలే.
అది ఐరన్ లేకు ఎందుకంటే దాంట్లో ఏమైనా పని లేదు కదా. పైసలు 1560 కోట్ల రూపాయలు ఇచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం. కనీసం మెయింటెనెన్స్ కోసము 6 కోట్ల రూపాయలు కావాలంటే ఇప్పటి వరకు ఇవ్వాలి. ఆయన కూడా బతలాంటి బాబాయి వాళ్ళు ఆంటీ పెట్టాయి. ఒట్టిపోయింది, గణపురం ఒట్టిపోయింది, తర్వాత ధర్మసాగర్ పైన గడ్డడం ఎక్కడ కూడా రిజర్వాయర్లకి నీళ్లు దగ్గర సెలవు ఉంచడం ఎక్కడిది. అందుకనే ఈ నెల 31 తారీఖు ఆదివారం రోజు ముందుగా ఎక్కడైతే అసలుగా 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి కేటీఆర్ చేత శంకుస్థాపన చేసిన ఫిబ్రవరి 27 తారీఖు 2023 శంకుస్థాపన చేసిన రోజు ఇప్పటి వరకు 104లో 3 లిఫ్టులు ఉంటాయి. ఒకటి తరిగొప్పుల లిఫ్ట్, ఒకటి గుర్రసాగరం లిఫ్ట్, మూడోది ఉప్పుగల్ల రిజర్వాయర్ లిఫ్ట్. 3 లిఫ్టుల ద్వారా మొత్తం గణపూర్లో మిగిలిపోయిన గ్రామాలన్నిటికీ నీళ్లు ఇవ్వాల్సి ఉంటాయి. ఇప్పటి వరకు పనులు చేసిన వాళ్ళకు బిల్లు తీయడం, సమీక్ష లేదు, పనులు ఆగిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 31 ఆదివారం రోజు వేలూరు నుండి గండి రామారావు వరకు పాదయాత్ర చేస్తున్నాం. రైతన్న కోసము రాజన్న పాదయాత్ర, రైతన్న కోసము రాజన్న పాదయాత్ర పేరుతోటి అక్కడ ముందు వేలేరు, తర్వాత పక్కన షాలపల్లి, పీసల, మద్దెలగూడెము, కొమ్ముగుట్ట, తర్వాత కొండాపూర్, శ్రీపతిపల్లి, లింగంపల్లి, పత్తేపూర్, గార్లగడ్డ తండ, తర్వాత గడ్డి రామారం రిజర్వాయర్ దగ్గర పోతాం. సో ఇది మొదటి పాదయాత్రలో మొదటి భాగం. ఇది ఈ నీళ్ళు ఇచ్చే వరకు, నిధులు విడుదల చేసే వరకు, ఈ దేశానికి నీళ్ళు ఇచ్చే వరకు మన పోరాటం ఆగదు. ఎందుకంటే ప్రతిపక్షంలో కూర్చుండబెట్టడానికి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు మన ప్రజాపాలన అయితే మన ప్రజా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.